పిన్నెల్లి అరెస్ట్ కోసం పోలీసులు ప్రయత్నిస్తుండగా కీలక పరిణామం చోటు చేసుకుంది. ముందస్తు బెయిల్ కోసం పిన్నెల్లి ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ముందస్తు బెయిల్ కోరుతూ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. లంచ్ మోషన్ పిటిషన్పై విచారణకు ఏపీ హైకోర్టు అనుమతి ఇచ్చింది. కాసేపట్లో ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ జరపనుంది. పిన్నెల్లి అరెస్ట్ కోసం ఒకవైపు పోలీసులు టీమ్గా ఏర్పడి ప్రయత్నిస్తుండగా ఇప్పుడు కీలక పరిణామం చోటు చేసుకుంది. ముందస్తు బెయిల్ కోసం పిన్నెల్లి ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ముందస్తు బెయిల్ కోరుతూ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. లంచ్ మోషన్ పిటిషన్పై విచారణకు ఏపీ హైకోర్టు అనుమతి ఇచ్చింది. దీనిపైన కాసేపట్లో ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ జరగనుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విజయ్ చంద్రన్ మనకు అందిస్తారు. విజయ్ చంద్రన్, విజయ్ చంద్రన్, కాసేపట్లో పిన్నెల్లి ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ జరపనుంది ఏపీ హైకోర్టు. ఒకవైపు పిన్నెల్లి అరెస్ట్ కోసం పోలీసులు ప్రయత్నిస్తుండగా ఇప్పుడు ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ముందస్తు బెయిల్ కోసం ఏపీ హైకోర్టును పిన్నెల్లి ఆశ్రయించారు. మరింత సమాచారంతో మా ప్రతినిధి విజయ్ చంద్రన్ మనకు అందుబాటులో ఉన్నారు. విజయ్ చంద్రన్, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ముందస్తు బెయిల్ కోసం ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆయన గత 2 రోజుల నుంచి పరారీలో ఉన్నారు. పోలీసులు ఆయన కోసం విస్తృతంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. ప్రధానంగా ఆయన హైదరాబాద్ లో ఉన్నటువంటి అనుమానంతో ఒక అడిషనల్ ఎస్పీ, ఒక డీఎస్పీ, 4 సర్కిల్ ఇన్స్పెక్టర్లు, వారి సిబ్బంది ఆయన ఎక్కడెక్కడైతే హైదరాబాద్ లో ఉండే అవకాశం ఉందో అనే ఆ కోణంలో అన్ని ప్రాంతాల్లో కూడాను దర్యాప్తు చేస్తున్నారు. ఆయనకు ఒక నిఘా టీంనే పెట్టిందని చెప్పొచ్చు. ఎన్నికల కమిషన్ పిన్నెల్లి వ్యవహారంలో చాలా సీరియస్ గా ఉన్న నేపథ్యంలో పోలీసు యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో తనను ఎక్కడ కనిపినా అరెస్ట్ చేస్తున్నటువంటి ఆందోళన చెందినటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ రోజు దానికి సంబంధించినటువంటి విచారణ ప్రారంభమైంది. దానికి సంబంధించినటువంటి ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందని చెప్పేసి సర్వత్రా ఆసక్తికరంగా మారింది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బెయిల్ పిటిషన్ మీద ఏ విధంగా ముందుకు వెళ్లాలనే దాని మీద కూడా ఎన్నికల కమిషన్ న్యాయ నిపుణులతో దానికి సంబంధించినటువంటి చర్చలు జరపడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేయాలా అని చెప్పేసి ఎన్నికల కమిషన్ భావిస్తా ఉంది. విజయ్ చంద్రన్, అంటే ఒకవైపు ఇటు ఏపీ పోలీసులు సైతం చెప్పారు, అంటే తెలంగాణలో ఆయన కోసం ఒక టీం సైతం వెతుకుతుంది, ఆయన అరెస్ట్ చేసేందుకు కూడా అని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ అనేది దాఖలు చేశారు. ఇప్పుడు పోలీసులు ఫర్దర్ స్టెప్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? ముందస్తు బెయిల్ పిటిషన్ ఈ కేసులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి వస్తుందా రాదా అనేది మటుకు ఒక సందిగ్ధావస్థ పరిస్థితుందని చెప్పొచ్చు. ఎందుకంటే కనుక కేసు తీవ్రతను బట్టి హైకోర్టులో దీనికి సంబంధించినటువంటి వాదనలు ఎన్నికల కమిషన్ తరఫున వాదించేటువంటి అడ్వకేట్ ఇచ్చేటువంటి ఏదైతే కనుక సాక్ష్యాధారాలు ఉన్నాయో వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఈరోజు ఎన్నికల కమిషన్ దీనికి సంబంధించిన విచారణ చేపడుతుంది. అయితే ఇది ఆ ఎన్నికల వ్యవహారం అనేది చాలా సీరియస్ గా తీసుకుంటే వ్యవహారం కాబట్టి దీనికి ఎటువంటి ఆయన తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాల్సిన పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఎందుకోసమనే దాని మీద మటుకు మనం చూడాల్సింది. ప్రధానంగా కౌంటింగ్ నేపథ్యంలో కౌంటింగ్ ఉంటుంది కాబట్టి అభ్యర్థిగా తను బయట ఉండాల్సిన అవసరం ఉంది. లేకుంటే కనుక తన ప్రత్యర్థులు ఏదైనా ఇబ్బందికర పరిస్థితులు తన కార్యకర్తలకైతేనేమి ఏజెంట్లకైతేనేమి కలగజేసే అవకాశం ఉంటుందని చెప్పేసి కోర్టు దృష్టికి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తీసుకెళ్లే అవకాశం ఉంది. అయితే దీన్ని ఎటువంటి పరిగణలోనికి తీసుకుంటారనేది మటుకు వేచి చూడాల్సి ఉంది. మొత్తానికైతే గనక ముందుగా ఆయన పోలీసులకు లొంగిపోతారన్నటువంటి ప్రచారం కూడా పెద్ద ఎత్తున సాగుతోంది. నరసరావుపేటలో ఆయన కోర్టులో ఆయన లొంగిపోతున్నటువంటి ప్రచారం కూడా సాగుతున్న నేపథ్యంలో ఆ ప్రాంతంలో కూడా పోలీసులు మోహరించినట్లుగా తెలుస్తా ఉంది. అయితే చాలా మంది సివిల్ డ్రెస్ లో ఉండి పోలీసులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అదుపులోనికి తీసుకోవాలా అని చెప్పి చూస్తా ఉన్నారు. ఒకవైపు యూనిఫామ్ తో ఉన్నటువంటి సిబ్బంది, తర్వాత సివిల్ డ్రెస్ లో ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది, వీరిద్దరు కూడాను పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎక్కడ కనపడితే అక్కడ అరెస్ట్ చేసేందుకు సిద్దంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఏపీ హైకోర్టులో వేసినటువంటి యాంటిసిపేటరీ బెయిల్ కు సంబంధించినటువంటి పిటిషన్ మరి కాసేపట్లో విచారణ జరగనుంది. దీనికి సంబంధించినటువంటి ఏవేవి ఆయన తనకు బయట ఉండాల్సిన అవసరం ఏదైతుందో బెయిల్ కు తనకు ఏవేవి కారణాల చేత ఇవ్వాల్సి ఉంటుందో అవన్నీ కూడా చెప్తారు ఆయన తరపు అడ్వకేట్. ఆ తర్వాత కోర్టు దీనికి సంబంధించినటువంటి నిర్ణయం తీసుకుంటుంది.
ఎస్ విజయ్ చంద్రన్, అంటే ఒకవైపు ఈ మాచర్ల ఘటన ఏదైతే ప్రస్తుతం ఏపీ పాలిటిక్స్ ను షేక్ చేస్తుందో, అంటే ఈ సమయంలోనే ఆయన ఆ పిన్నెల ముందస్తు బెయిల్ పిటిషన్ ను అప్లై చేయటం, ఈ రోజే తీర్పు వెలువడే అవకాశం ఉందా? అంటే ఆ తీర్పు వచ్చేంత వరకు పోలీసులు వేచి చూసే అవకాశాలు ఉన్నాయా? అంటే ఏం జరగబోతోంది? అంటే ఈ రోజు పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ రోజు వాదనలు అయితే కనుక కంప్లీట్ అయ్యే అవకాశం లేదని చెప్పొచ్చు. ఎందుకంటే దీనికి సంబంధించినటువంటి ఆధారాలు కూడా ఎన్నికల కమిషన్ సంబంధించినటువంటి అడ్వకేట్లు కోర్టుకు సమర్పించాల్సి ఉంటుంది. అంటే ఆ పోలింగ్ సంఘటన జరిగినటువంటి పోలింగ్ బూత్ లో జరిగినటువంటి విజువల్స్, తర్వాత ఆయన వెడుతూ కొంతమంది మహిళలతో దుర్భాషలాడడం అయితేనేమి, కొంతమంది బెదిరించడం అయితేనేమి, ఈ విజువల్స్ అవన్నీ చూపించిన తర్వాత ఆయన సాక్షులను తారుమారు చేసే అవకాశం ఉంటుంది. కొంతమంది సాక్షులను బెదిరించే అవకాశం ఉంటుంది. కేసు పెట్టిన వాళ్ళని, అంటే తదుపరి ఆయన మీద కూడా మరి కొంతమంది కేసు పెట్టినట్లుగా మనకు సమాచారం అందుతోంది. ఎందుకంటే ఒక మహిళను పోలింగ్ స్టేషన్ వద్ద ఆయన దూషించినట్లుగా. కాబట్టి వీటన్నిటిని కూడాను ఎన్నికల కమిషన్ కోర్టు దృష్టికి తీసుకువెళ్తుంది. అయితే కోర్టు తీర్పు రిజర్వ్ చేసే అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ విజయ్ చంద్రన్.